రైట్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత బుర్రా విఠల్ అరెస్టుపై మాజీ మంత్రి పేర్నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. మచిలీపట్నంలో గత 2 రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ జెండా దిమ్మను నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ నిర్మాణాన్ని వైసీపీకి చెందిన స్థానిక నేత బుర్రా విఠల్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. రెటిక రామానాయుడుపేట సెంటర్లో జరిగిన వివాదం నేపథ్యంలో పోలీసులు వైసీపీ నేత బుర్రా విఠల్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను గూడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పేర్నాని వెంటనే తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వెళ్లిన పేర్నాని అక్కడ కాసేపు హంగామా చేశారు. బుర్రా విఠల్ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేసినా బుర్రా విఠల్ను విడుదల చేశారు. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పోలీసులకు పేర్నాని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. రాజకీయంగా ఒక పార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత పేర్నాని నేరుగా మచిలీపట్నంలోని రామానాయుడుపేట సెంటర్కు వెళ్లారు. అప్పటికే పోలీసులతో ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. అక్కడున్న పోలీసులపై కూడా పేర్నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకలాపాలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఒక పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్నాని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులతో కూడా ఆయన గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. 2 పార్టీల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో మరింత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. రైట్ కృష్ణారావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ నాని. ఈ ఏదైతే ఉందో ఈ జనసేన వైసీపీ మధ్య ఏర్పడిన వివాదం రోజు రోజుకి తిరిగి గాలివన్లాగా తయారైంది. ఇప్పుడు 3 రోజుల నుంచి ఈ ఘర్షణ వాతావరణం అయితే కనుక మచిలీపట్నంలో కనిపిస్తుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి రోజుకు ఎపిసోడ్ నడుస్తుంది. ఈ ఎపిసోడ్ మూలంగా ఒక ఘర్షణ వాతావరణం పెరుగుతుంది తప్ప తప్పట్లేదు. ఇది పోలీసుకి పెద్ద సవాల్గా కనిపిస్తుంది. ఈ 2 వర్గాలను అదుపు చేయడం కానీ, శాంతి భద్రతలు కాపాడటం కానీ, లా అండ్ ఆర్డర్ని అదుపులో పెడతాం కానీ కూడా పోలీసులకి సవాల్గా మారింది. ఈ మొదట రోజు జెండా దిమ్మ ఏర్పాటు, నిన్నేమో వైసీపీ నేత బుర్రా విఠల్ అరెస్టు, ఈ రోజు ఓ పక్క జనసేన ర్యాలీలు, రెండో పక్క ఏమో వైసీపీ నేత పేర్నాని ఇంటి దగ్గర ఘర్షణ వాతావరణం. వీటన్నింటి దృష్ట్యా కూడా రామానాయుడుపేట సెంటర్ లో పోలీసులు నిత్యం కూడా కాపలా కాయాల్సి పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఒక పక్క వైసీపీ నేతల ఆందోళన, మరో పక్క జనసేన పార్టీ ర్యాలీతో ఉద్రిక్త వాతావరణం అయితే కనుక కనిపిస్తుంది నాని మచిలీపట్నంలో. రైట్, అయితే నిన్న పోలీసుల మీద కూడా గట్టిగా వాగ్వాదానికి పేర్నాని దిగినట్టు తెలుస్తుంది. దానిపై పోలీసు అధికారులు ఎలా స్పందించారు? ఇది మొదటి నుంచి కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది అందరిలో. ఇప్పుడు జనసేన పార్టీ ఏదైతే రామానాయుడుపేట సెంటర్ దిమ్మ కట్టాలని చూస్తారో ఆ దిమ్మను అడ్డుకోవాలంటే వాళ్ళు ముందు పోలీసులు అప్రోచ్ అవ్వాలి. ఈ ప్రాంతంలో దిమ్మ కట్టడానికి రాజకీయంగా ఇంత ముందు లేవను, లేకుంటే కట్టొద్దను వీళ్ళ అభ్యంతరం ఏంటంటే పోలీసులు చెప్పాలి. డైరెక్ట్ గా వీళ్ళు గొడవకి వెళ్ళిపోయి వాళ్ళ మీద దూసుకెళ్లిపోవడం మూలంగా వివాదం చెలరేగడంతో వాళ్ళు కట్టాలని వీళ్ళు వద్దని. ఈ నేపథ్యంలో మొన్న నైట్ గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఈ వ్యవహారం నడిచింది. నిన్న కూడా మళ్ళా వాళ్ళ అనుమతులు తీసుకొచ్చి కడుతుంటే అడ్డుపడ్డప్పుడు అరెస్టులు జరిగినాయి. ఆ అరెస్టుల మీద వెళ్ళి తీసుకొచ్చినాక మళ్ళీ పోలీసులతో పేరుని ఆర్గ్యూ చేయటం,
తెల్లారి కూడా సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్తే సెక్షన్ 30 మీద కూడా ఆయన పోలీసుల్ని ప్రశ్నించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు మరోపక్క ఏదైతే వాళ్ళ జనసేన పార్టీ ఆవిర్భావం ఉందో ఆ సందర్భంగా ఈ జనసేన పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని ఇచ్చేయడానికి బారికేడ్లు పెట్టి పేర్నాని ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలంతా కూడా ప్రజలు కోరుకున్నది ఏంటంటే పార్టీలు కూడా సమన్వయం పాటించాలని, ఈ రాజకీయ గొడవలకి అంత ప్రాధాన్యత ఇవ్వకోకుండా శాంతి విఘాతం కలిగించకుండా చూడాలని అది కనుక ప్రజలు కోరుతున్నారు. నాని రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.